హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు చంద్ర 7. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ శ్రావణ మాసం మంగళవారం శుభాకాంక్షలు అండి. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి వారము చాలా విశేషమైందండి. అందులో శుక్రవారము, మంగళవారము, సోమవారము, శనివారము ఈ 4 వారాలు మాత్రం చాలా అంటే చాలా విశేషమైంది. ఇంక ఈరోజు అయితే మార్నింగ్ ఇలా ముగ్గు వేసేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకా నేను ఈరోజు మీకు ఈ వీడియోలో అయితే కొన్ని చిన్నవండి నా మిషన్కి ఒక ఐటెం తెప్పించినాను. మిషన్ ఐటమ్స్ అనేవి సర్దుకునేకి అది చూపిస్తాను. ఆ తర్వాత మీకు ఇంకా నేను గుండీలు కాజాలు మిషన్ చూసారా అండి మీరు ఎప్పుడైనా? ఇంకా గుండీలు కాజాల మిషన్ కూడా ఈరోజు చూపిస్తాను. ఎందుకంటే నిన్న ఒక ఇద్దరివి ముసలోళ్ళ జాకెట్లు అండి, మా ఊర్లో ముసలోళ్ళ జాకెట్లకు వచ్చి గుండీలు వేసుకుంటారండి. ముసలోళ్ళు వయసులో మనమంతా ఉక్సులు వేసుకుంటాం కదా, కానీ ముసలోళ్ళు మాత్రం గుండీలు వేసుకుంటారు. అందుకనే ఆ గుండీలు ఎలా వేస్తాను, ఇప్పుడు మనం గుండీలు వేయాలంటే ఒక అరగంట పైన టైం తీసుకుంటుందండి కాజాలు గుండీలు వేసేకి. అది ఒక 5 నిమిషాల్లోనే అయిపోతుందండి. అది ఎలా అంటే ఇక్కడ మా మామూలుది గుండీలు కాజాల మిషన్ ఉంది. షర్ట్లకు అన్నీ ఇక్కడే వేయించుకొని పోతారు. షర్ట్లకి ప్యాంట్లకి 2 మిషన్లు అండి. ఇవి జిక్కి అండి కంపెనీ పేరు. గుండీలకు ఒక మిషన్ వస్తుంది, కాజాలకు ఒక మిషన్ వస్తుంది. మా ఇంటి ముందరే. ఇంక నేనైతే జాకెట్లు తీసుకొని వెళ్ళి మార్క్ అయితే వేసిస్తున్నానండి. ఇలా మార్క్ వేసిస్తే వాళ్ళు కాజాలు గుండీలు వేసిస్తారు. ఒక బ్లౌజ్కి వచ్చి 10 రూపీస్ ఇస్తానండి. అదే మనము ఇక్కడ చేసుకోవాలంటే ఒక అరగంట పైనే టైం పడుతుంది. అదే అరగంటకి మనం ఒక హాఫ్ బ్లౌజు ఇంకా ఫాస్ట్గా కుడితే ఒక బ్లౌజ్ కూడా కుట్టేసుకోవచ్చు. అందుకనే నేను ఇంకా టైం వేస్ట్ ఎందుకు చేసుకోవడం, వాళ్ళైతే 5 నిమిషాలు కుట్టిస్తారు కదా అని చెప్పి ఇంకా వాళ్ళకే ఇచ్చేస్తానండి. ఎప్పుడు గుండీలు ఏ ఐటమ్స్ ఉన్నాయి, స్కూల్ యూనిఫామ్స్ కానీ ఇట్లా బ్లౌజులు కానీ వాళ్ళకే ఇస్తాను. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుంది. గుండె అలా పెట్టేసేది, ఇలా స్టిచ్ చేసేసినామంటే గుండె అయిపోయాయండి. అదే మనమే చేయాలంటే ఎంతసేపు పడుతుంది తెలుసా ఒక గుండె వేసేకి. నాకైతే ఈ మిషన్లు భలే నచ్చేసాయండి. చాలా ఫాస్ట్ వర్క్, మళ్ళీ నీట్గా కూడా ఉంటాయి. మన లెక్క దారం పోయేది అట్లా ఏముండదు, నీట్గా కూడా ఉంటాయి. ఇంకా గుండీలు అయిపోయినాయి. కాజా అండి ఇది. చూడండి కాజా మనము ఎంత గుండీకి ఎంత సరిపోతుందో కరెక్ట్ అంతే ఉంటుందండి. మళ్ళీ ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. అదే మనం కట్ చేసుకొని మనం కుట్టాలంటే చాలా ఎంత ఎక్కువైపోయేది, తక్కువైపోయేది, ఇట్లాంటివన్నీ అవుతాయి. చాలా రోజుల నుంచి మీకు ఈ వీడియో పెట్టాలా, చూపించాలా, ఇట్లాంటి దాంట్లో కొన్ని మిషన్లు ఉన్నాయని చూపించాలా అని అనుకుంటున్నాను కానీ కుదరలేదు. కానీ ఈరోజు ఇంకా పెట్టేసినాను. చూడండి గుండి ఎంత నీట్గా వచ్చేసింది. కాజా చూడండి ఎంత నీట్గా వచ్చేసింది. నేను మీకు రివర్స్లో చూపిస్తాను. అదే కలర్ అయితే కనపడదని చెప్పి రివర్స్లో కింద సైడు వైట్ దారం వేసినారు, పైన సైడు గోల్డ్ కలర్దే వేసినారండి. మీకు గోల్డ్లో అయితే అంత నీట్గా కనపడదని కింద సైడ్ చూపిస్తున్నాను. చూడండి ఎంత నీట్గా ఉంది కాజా. మనం వేస్తే ఇలా అస్సలు రాదు. ఇంకా తర్వాత అయితే నేను ఫ్లిప్కార్ట్లో ఒక బాక్స్ అయితే బుక్ చేసినానండి. ఈ బాక్స్ ఎందుకోసం అంటే నా మిషనరీ ఐటమ్ కోసం అని బుక్ చేసినాను. ఎందుకంటే నాకు ఇవన్నీ చాలా అవసరం అండి. మిషన్ ఇప్పుడు డిజైన్ వర్కర్లకు అయితే లేస్లు అంట, దారాలు అట్లాంటివన్నీ చాలా అవసరం కదండి. అవన్నీ నేను ఇక్కడ సర్దుకుంటా ఉంటే, ఇక్కడ లోపల సర్దుకుంటా ఉంటే దూరం అయిపోతుంది. నేను కావాలన్నప్పుడు లేసి వచ్చి తీసుకోవాలా అనేది ఇబ్బంది. అక్కడ బయట ఒక తాడు కట్టి ఆలేసి ఉంటాయండి. అప్పుడే పాత వీడియోలో మీకు ఒక వీడియోలో చూపించినాను నేను. లేస్లన్నీ ఇలా దారం కట్టుకొని ఇలా వేసుకుంటాను, మనకి ఈజీగా ఉంటుందని. కానీ అలా వేసుకోవడం వల్ల బయట ఎండ తగిలి అవన్నీ షేడ్ అయిపోయినాయి, వైట్ అయిపోయినాయి. అట్లాంటప్పుడు ఇంకేం చేస్తాను చెప్పండి. అందుకని ఇదైతే ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను. నాకు 480 రూపాయలు ఏమో పడింది ఇది. వాళ్ళైతే ఎట్లా మీరు ఎగ్జాంపుల్ ఇచ్చినారనమాట, మీరు ఎట్లా సెట్ చేసుకోవాలా అని చెప్పి అన్నీ విడిగా బాక్సెస్ ఇచ్చినారు. ఇంక ఈ బాక్సులను అయితే నేను సెట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం సెట్ చేయడం కదా, ఒక అరగంట పైనే టైం పట్టేసిందండి ఇవి సెట్ చేయడానికి.
ఫస్ట్ ఒకసారి సెట్ చేసేసినాను మొత్తం, ఇంకేం లేదు సెట్ చేసి బాక్సులు పెట్టేద్దాం అనుకునేంతలో మళ్ళీ బాక్సులు పెట్టకపోతే పట్టలేదండి అస్సలు. ఫస్ట్ బాక్సులు పెట్టుకుంటానే సెట్ చేయలేము, అదైతే నాకు తెలీదు. సెట్ చేసిన తర్వాత బాక్సులు పెట్టుకోవచ్చు అనుకున్నాను. ఇంకా మళ్ళీ అంతా తీసి మళ్ళీ ఇంకొకసారి సెట్ చేస్తున్నాను. ఏదైనా అదే పెద్దలు ఊరికే చెప్పినారా, నేర్చుకునేంతవరకు బ్రహ్మ విద్య, నేర్చుకున్న తర్వాత కోతి విద్య అని చెప్పి. ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయినాను. ఇంకా మళ్ళీ సెకండ్ టైం అయితే ఫాస్ట్గా పెట్టేసినాను. ఇదైతే చాలా బాగా నచ్చిందండి. క్వాలిటీ కంటే కొంచెం క్వాలిటీ తక్కువే ఉంది, కానీ మనమేం అంత బరువైన వస్తువులు ఏం పెట్టాం కదా దీంట్లో, అవే లేస్లు దారాలే కదా అని చెప్పి ఇంకా ఉంటే ఉన్నీలే అనుకున్నాను. చూడండి ఫుల్ కలర్ఫుల్గా ఉంది, అన్ని కలర్స్ వచ్చేసినాయి. నాకైతే భలే నచ్చింది, చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఇవన్నీ ఇంకా నా లేస్లు అండి, ఇంకా కింద ఉన్నాయి, అవన్నీ తీయలేదు. ఇంక ఇవన్నీ లేస్లు ఇంకా చాలా వరకు లోపల ఉన్నాయి. ఇంకా అవి కూడా తీసి సర్దల్లా, ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్గా ఇవి సర్దుకోవడం కోసం తీసుకున్నానని చెప్పి చూపించడానికి ఇంకా ఈ డెమో అయితే చేసేసినాను. ఇంకా అన్ని బాక్సుల్లో ఇలా పెట్టుకున్నామంటే దుమ్ము కూడా పట్టవండి, దుమ్ము పట్టవు, అలాగే కలర్ కూడా షేడ్ అవ్వవు. ఇప్పుడు మనం ఒక బ్లౌజ్ కుట్టినామంటే దానికి మనం వేసే డిజైనింగ్ బాగా హైలైట్గా కనపడాల. మనం లేస్లో కలర్ షేడ్ అయ్యేటివి, దుమ్ము పట్టిండేటివి వేసేసినామంటే హైలైట్ కనపడదు. మళ్ళీ ఇదేమి ఇలా కుట్టినావు, లుక్ లేదు అని అంటారు. ఇంక ఇలా అయితే నా మిషన్ పక్కలు అయితే సర్దేసుకున్నానండి. పైన దారం బాక్స్, అలాగే ఒక డైరీ ఉంటుంది, డైరీ పెన్ను. ఎందుకంటే నా దగ్గర అప్పులు తీసుకునే వాళ్ళు చాలామంది, వాళ్ళ కోసం అయితే ఒక బుక్ అయితే పెట్టుకుంటాను రాసుకునేకి. ఎందుకంటే మర్చిపోతుంటాను, నాకు ఇంకా అంత మెమొరీ పవర్ తక్కువ ఉంది. అందుకని ఇంక ఇవన్నీ ఇలా సర్దేసినాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇది ఎలా ఉందనేది తప్పకోకుండా కామెంట్ చేయండి. ఉంటానండి మరి.